ఉమ్మడి గోదావరి జిల్లాలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక గురువారం జరగనుంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. 2 ఉమ్మడి జిల్లాలలో 116 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. 16,737 మంది ఓటర్లు ఉన్నారు. గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి మండలానికి 1, అర్బన్ ప్రాంతాల్లో మండలానికి 2 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు ఎన్నికల అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి కాకినాడ డిఆర్ఓ వెంకట్రావు తెలిపారు. 5 అభ్యర్థులు పోటీలో ఉన్నారని, సిట్టింగ్ ఎమ్మెల్సీ షేక్ షాబ్జీ మృతితో ఈ ఉప ఎన్నిక జరుగుతోంది. వైన్ షాపుల వరకు సంబంధించి డ్రై డేగా నిన్న సాయంత్రం 4 గంటల నుంచి రేపు సాయంత్రం 4 గంటల వరకు దీన్ని అనౌన్స్ చేయడం జరిగింది. ఇది ఖచ్చితంగా అందరూ కూడా అమలు చేయాల్సిందే. ఇక పోలీసు బందోబస్తు వరకు సంబంధించి ప్రతి మండలానికి ఒక స్ట్రైకింగ్ ఫోర్స్ని అంటే రూట్ మొబైల్ని పెట్టడం జరిగింది. రూట్లో పోలింగ్ కేంద్రాలకి వెళ్ళేటప్పుడు వాళ్ళందరికీ రక్షణగాను ఈ రూట్ మొబైల్స్ని పెట్టారు. ఈ రూట్ మొబైల్స్లో పోలీసు సిబ్బంది విత్ ఆయుధాలతో వాళ్ళు ఉంటారు. ఇక పోలింగ్ కేంద్రాల్లో కూడా అవసరమైన మేరకు ఇప్పటికే పోలింగ్ సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ కూడా చేయడం జరిగింది. ఈరోజు సాయంత్రానికే వాళ్ళందరూ కూడా